హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వెజ్ రైస్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. కేవలం 10 నిమిషాల్లో వెజ్ రైస్ని తయారు చేయవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పెట్టవచ్చు. టేస్టీగా ఉండి ఈజీగా చేసుకునే ఈ వెజ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొన్ని కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. వీటిని ముందుగానే వేడి నీళ్ళలో వేసి ఉడికించి పెట్టాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న 1 కప్ రైస్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా వెజ్ రైస్ రెడీ అయినట్లే. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ వెజ్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.